శ్రీ గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానామైగ్రీవముపాస్మహే. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. తిష్టదంత్రమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః స్వభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శిశుపాలుడు శ్రీకృష్ణస్వామి వారికి మొట్టమొదటి అర్చన చేయడము అనేది నచ్చక అనేక రకాలుగా నిందించడం మొదలుపెట్టాడు. భీష్ముల వారు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే భీష్ముల వారిని కూడా చాలా హేయంగా నిందించాడు. అనరాని మాటలన్నీ అన్నాడు అని శ్రీకృష్ణ స్వామి వారిని కూడా పదే పదే అనేక రకాలుగా నిందించాడు. ఇక ఒక భూలింగ పక్షి అనేది ఉంటుంది. ఆ భూలింగ పక్షి ఎప్పుడు సాహసం చేయకండి అని చెప్తూ ఉంటుంది, తను మాత్రం ఎప్పుడు సాహసం చేస్తూ ఉంటుంది అని ఆ ఉదాహరణ చెప్పాడు. చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా ధర్మం తెలిసిన వాళ్ళు ఏమిటి చెప్తారంటే, స్త్రీల మీద, ఆవుల మీద, బ్రాహ్మణుల మీద, అన్నం పెట్టినటువంటి వాడి మీద, ఆశ్రయం ఇచ్చిన వాడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదన్నారు. కానీ ఇవాళ ఇవన్నీ ఆచరించడం లేదు అన్నాడు. భీష్ముడిని కూడా నిందించాడు, పలు రకాలుగా నిందించాడు. అవి మనం చెప్పుకోవడం కూడా అంత బాగుండదు. సరే, ఈ రకంగా చెప్పిన తర్వాత ఒక హంస గురించి వృత్తాంతం చెప్పాడు. ఇవన్నీ విన్న తర్వాత భీముడు చాలా కోపగించుకొని ఎప్పుడైతే భీష్ముల వారిని నిందిస్తున్నాడో, శిశుపాలుడు శ్రీకృష్ణ స్వామి వారిని నిందిస్తున్నాడో, చాలా కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. త్రికూట పర్వతం మీద 3 పాయల్లా ప్రవహించిన గంగా నదిలా ఉన్నది అతని యొక్క నుదుటి మీద బొమ్మముడితో ఉన్నటువంటిది. ఆ నదిలో ఎవరైనా కొట్టుకుపోతారేమో అన్నంత భయంకరంగా ఉందిట. అది గమనించారు. శిశుపాలుని మీదకి దూసుకు వెళ్తున్నాడు భీముడు కోపంతో. అది గమనించిన భీష్ముల వారు భీముణ్ణి ఆపేరు. అక్కడ ఎలా ఆపేరు అంటే, భీష్మయేవ మహాబాహు మహాసేనం వేశ్వర అంటే, కుమారస్వామిని ఏ రకంగా పరమేశ్వరుడు ఆపుతాడో ఆ రకంగా భీష్ముల వారు భీముణ్ణి ఆపేరు. సముచితంగా మాట్లాడారు. అతని కోపాన్ని ఉపశమింపచేశారు భీష్ముల వారు అని మాట అన్నారు. నాయనా, నువ్వు శాంతం వహించు అని చెప్పారు. అది విన్న వెంటనే భీముడు
సముద్రం చేయకట్ట దాటకుండా ఎలాగైతే వెనక్కి వెళ్తుందో అలాగా భీష్ముడి వారి మాటని అతిక్రమించలేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయము. పెద్దలు, మన శ్రేయస్సు కోరేటువంటి వారు, మన కుటుంబంలో కానీ మన సమాజంలో కానీ ఎవరైతే పెద్దలు ఉంటారో, మన బంధువర్గంలో పెద్దలు ఉంటారో వారు చెప్పింది వినాలి. వయస్సులో చిన్నవాళ్ళు అది వినకపోవడం అనేది అనర్థదాయకము, వినడం వల్ల శ్రేయోదాయకం. అయితే భీముడి యొక్క కోపానికి కానీ, భీముడు తనని చంపడానికి పైకి ముందుకు వస్తున్నది గమనించినటువంటి శిశుపాలుడు ఏమీ లక్ష్య పెట్టలేదు. భీష్మ అతన్ని విడిచిపెట్టు అని ప్రగల్భాలు పలికాడు. ఇది గమనించినటువంటి భీష్ముల వారు చెప్తున్నారు, నాయనా ఈ శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్తున్నారు. ఇప్పుడు చేది రాజకులే జాతః త్రక్షయేష చతుర్భుజ రాసభారావసదృశం రాసచ అననాదచ. ఈ చేది వంశంలో ఇతడు 3 కన్నులతోటి 4 చేతులతోటి పుట్టాడయ్యా. పుట్టిన వెంటనే ఒక గాడిద ఎలాగే శబ్దం చేస్తుందో అలా శబ్దం చేశాడు. తల్లిదండ్రులు, బంధువులు అందరూ చాలా భయపడిపోయారు. చాలా వికార రూపంతో పుట్టినటువంటి చూసి విడిచిపెడదామా అనుకుంటున్నారు. రాజు తన పురోహితులతోటి, అమాత్యులతోటి, భార్యతోటి కలిసి ఉన్నాడు. ఆ సమయంలో అశరీరవాణి చెప్పింది, రాజా ఈ నీ పుత్రుడు ఎవడైతే ఉన్నాడో ఇతడు శ్రీమంతుడు, చాలా బలవంతుడు కూడా. అందుచేత నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదయ్యా, శ్రద్ధగా నువ్వు ఇతన్ని రక్షించుకో అని చెప్పి అశరీరవాణి చెప్పింది. అని మరో మాట చెప్పింది అశరీరవాణి, ఇప్పుడు ఇతనికి మృత్యువు రాదు, ఇంకా వీడికి ఆ కాలం ఆసన్నం అవ్వలేదు. అయితే ఎవరైతే తన శస్త్రంతో ఇతన్ని సంహరిస్తారో ఇప్పటికే ఆయన జన్మించి ఉన్నాడు అని చెప్పింది. వెంటనే అశరీరవాణి అంతర్ధానం అయింది. తల్లి చాలా బాధపడింది, పుత్రవాత్సల్యం ఉంటుంది కదా, చాలా దుఃఖపడింది. అన్నది, నా పుత్రుడి గురించి ఈ రకంగా చెప్పినటువంటి మహనీయులు చెప్పిన వారికి నమస్కారం చేస్తున్నాను. మళ్ళీ మా ఆయన దయవుంచి ఆ అశరీరవాణి మళ్ళీ పలకాలి. వీడికి మృత్యుకి కారణం ఎవరు? అతడు దేవుడా ఇంకెవరైనానా అనేది నిజం మాకు తెలియజేయాలి అని కోరుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ అశరీరవాణి మళ్ళీ కనిపించలేదు, కానీ మాట వినిపించింది. ఈ 3 కళ్ళతోటి 4 చేతులతోటి పుట్టినటువంటి ఈ పిల్లాడిని ఎవరు ఎత్తుకోగానే వీడి అదనపు చేతులు పోతాయి. ఈ నుదుటి మీద ఉన్న 3వ కన్ను కూడా పోతుంది. అంటే 2 అదనపు చేతులు ఉన్నాయి, ఒక కన్ను అదనంగా ఉంది. ఎవరు ఎత్తుకుంటే వీడి 3వ కన్ను పోతుందో, 2 అదనంగా ఉన్న చేతులు పోతాయో అతడి వల్లనే తనకి మృత్యువు కలుగుతుంది అని చెప్పింది. అప్పుడు చాలా విచిత్రం ఇది, వీడికి 3 కళ్ళు ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయనే విషయం తెలిసి దేశాల నుంచి రాజులందరూ వస్తుండేవారు, వీడిని చూస్తూ ఉండేవారు. ఆ తల్లి ఏం చేసేదంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టేది ఈ పిల్లండి. కొన్ని వేల మంది రాజులు వచ్చారు, వాళ్ళ తొడ మీద కూర్చునేవాడు ఈ పిల్లడు. కానీ ఏమి ఈ చేతులు, అదనపు చేతులు పోవడం కానీ 3వ కన్ను పోవడం కానీ జరగలేదు. ఈ విషయం అంతా తెలిసింది బలరామకృష్ణుడికి. తమ మేనత్తే, శిశుపాలుడి తల్లి మేనత్త శ్రీకృష్ణుడు బలరాములకి. సరే మేనత్తని చూద్దామని వాళ్ళ ద్వారక నుంచి ఇక్కడికి వచ్చారు చేదిపురానికి. మేనత్త భర్త ధమఘోషుడు అతనికి నమస్కారం చేశారు. కుశలానాం అయం పృష్ఠ నిషన్నో రామకేశవో. ఇక్కడ కుశలం అడిగారు, అనామయం అడిగారు అన్నారు. కుశలము అంటే ధనము, క్షేత్రము ఇచ్చాలి, సమృద్ధి.
అనామయం అంటే అరోగతాం, అంటే రోగం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండడం. సరే, మేనల్లు వచ్చారు, చాలా ప్రీతితోటి ఆదరించింది. ఆమె పేరు శృతస్రవ. ఆమె తన కొడుకుని తీసుకొచ్చి శ్రీకృష్ణ స్వామి వారి ఒళ్ళో పట్టుకోబెట్టింది. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామి వారి ఒళ్ళో ఈ కుర్రాన్ని పెట్టారో వెంటనే వాడి 2 అదనపు చేతులు పడిపోయాయి, రాలిపోయాయి. నుదుటి మీద ఉన్నటువంటి కన్ను కూడా అణిగిపోయింది. చూసింది ఈ దృశ్యం. అశరీరవాణి చెప్పినటువంటి విషయం ఇది. వెంటనే భయం వేసింది ఆవిడికి. తదస్వమే వరం కృష్ణ భయార్తాయ మహాభుజ. కృష్ణ, భయంతో అడుగుతున్నానయ్యా, నాకు వరం ప్రసాదించవలసింది అని కోరింది. నువ్వు ఆర్తితో నిన్నెవరైతే ప్రార్థిస్తారో వారందరికీ కూడా ఆశ్వాసమిస్తావు, వారికి ఉన్న భీతిని తొలగిస్తావు, వారికి అభయప్రదానం చేస్తావు అని చెప్పింది. అప్పుడు స్వామివారు, అత్త నువ్వేం భయపడతూ, నా వల్లనేమి నీకు భయం లేదులే, ఏ వరం కావాలో నేనేం చెయ్యాలో చెప్పు అన్నారు. నాకది వీలవకపోయినా సరే నేను అది చేస్తాను అన్నారు. నీ మాట నెరవేరుస్తానన్నారు. ఈ మాట వినగానే ఆమె శిశుపాలస్య అపరాధాన్నో క్షమేదాస్త్వం మహాబల మత్కృతే దుసార్దూల విద్యేనం మే వరం ప్రభో. ఈ శిశుపాలుని యొక్క అపరాధాల్ని నా కోసం నువ్వు క్షమించవలసింది, ఇదే నా వరము, నువ్వు అనుగ్రహించు అన్నది. శ్రీకృష్ణ స్వామి అన్నారు, అపరాధ శతం క్షామ్యం మయాయస్స పితృశ్వసః. అత్త, నీ కుమారుడు చేసినటువంటి 100 అపరాధాల దాకా నేను క్షమిస్తాను. అయినా వాడు వధింపదగినవాడు, అటువంటి వాడి గురించి నువ్వు మనసులో దుఃఖం పెట్టుకోకూడదు అన్నారు. ఇది జరిగిందయ్యా. అందువల్ల ఈ మందబుద్ధి అయినటువంటి శిశుపాలుడు ఈ వరంతో గర్వించున్నాడు. గోవింద, నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు అని చెప్పారు భీష్ముల వారు. అని కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్నాడు యుద్ధానికి అంటే వీడు తన బుద్ధితో ఆహ్వానించడం లేదు. కృష్ణశ్చైవ వినిశ్చయ, ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయమే. స్వామిని నిశ్చయం చేశారు అంటే శ్రీకృష్ణ స్వామి వారి ప్రేరణతోటే వీడు ఇలా మాట్లాడుతున్నాడు. వీడికి కాలం చెల్లిపోయిందయ్యా, అందువల్లే వీడు నన్ను కూడా అది చెప్పిస్తున్నాడు, శ్రీకృష్ణ స్వామి వారిని నిందిస్తున్నాడు అని. ఏష యస్య మహాబాహు తేజోంసచ్చ హరే ధ్రువం తమేవ పునరాదాతుం ఇచ్చచ్యుత తదా విభు. ఈ శిశుపాలుడు నిశ్చయంగా శ్రీహరి యొక్క తేజోంశమే, అందువల్లే వీడు మళ్ళీ ఆ శ్రీహరిలోనే ప్రవేశించడానికి ఉత్సాహంతో ఉన్నాడు. ఇవేవి కూడా మనందరినీ ఎవరూ లెక్క పెట్టకుండా వాడు గర్జిస్తున్నాడు అన్నారు. అది విన్న తర్వాత శిశుపాలుడు మళ్ళీ భీష్ముడిని శ్రీకృష్ణ స్వామి వారిని నిందించడం మొదలుపెట్టాడు. ఎందుకయ్యా వాళ్ళని ఎందుకు పూజించలేదు, వీళ్ళని ఎందుకు పూజించలేదు అని మొదలుపెట్టాడు. అది విన్న తర్వాత భీష్ములు వారు అన్నారు, ఈ రాజుల దయ వల్ల నేను జీవిస్తున్నాను అని శిశుపాలుడు అంటున్నాడు. సోహం న గణయామ్యేతను తృణేనాపి నరాధిపాను. అంటే మనం గడ్డి పరతతో సమానము అని అంటుంటాం. ఇది మహాభారతంలో ఉన్న విషయం. ఇక్కడ భీష్ములు వారు చెప్తున్నారు, ఈ రాజులందరూ కూడా గడ్డి పరతతో సమానము, నేను వాళ్ళని లెక్క చేయటం లేదు అన్నారు. ఎప్పుడైతే భీష్ముడు ఈ రకంగా అన్నారో అందరూ కూడా కొంతమంది సంతోషించారు, కొంతమంది కోపం వచ్చింది. కొంతమంది భీష్ముడు గర్వంతో ఇలా అంటున్నాడు అన్నారు. అది విన్నటువంటి భీష్ముల వారు అన్నారు, ఇక ప్రతి మాటకి సమాధానం చెప్పడం మొదలు పెడితే దీనికి అంతు ఉండదు. అందువల్ల నేను చెప్పేది వినండి.
మీలో ఎవరు నన్ను పశువులా చంపుతారో రండి, ఎవరు గడ్డి మంటతో నన్ను దహించుతారో రండి, చేయండి. మేము పూజించినటువంటి శ్రీకృష్ణ స్వామి ఇక్కడే ఉన్నారు. మీ బుద్ధి మరణం వైపు తయారు చేస్తూ ఉన్నట్లయితే ఈ శంఖ చక్ర గదాధారి అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారిని యుద్ధానికి ఇప్పుడే పిలవండి, యుద్ధంలో పడిపోండి, ఆ శ్రీకృష్ణ స్వామి వారి దేహంలో ప్రవేశించండి అని చెప్పారు. స్వస్తి.